సంఘ విశ్వాసం అంతా పట్టున్నారు విజయ్ గారు. సార్ చెప్పండి, ఈ చర్చికి సంబంధించి యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి, ఏం చెప్తారు? సార్, ఈ చర్చి గురించి ఇందాక పాస్టర్ గారు చెప్పిన ప్రకారం 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చిలో నేను తీసుకున్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ చర్చిలో మనకు ఆంగ్లంలో నుంచి తెలుగు తర్జమా జరిగినప్పుడు బైబిల్లో మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ చోట కూడా బైబిల్ ఉండేది కాదు. అంటే కేవలం చర్చిలో మాత్రమే ఉండేది. అలాంటి సమయంలో కేవలం వైజాగ్లో ఒక చర్చు, మన రాయలసీమలో కడపలో ఈ చర్చి మాత్రమే బైబిల్ అవైలబుల్ ఉండేది. సో అప్పుడు తర్జమా చేసేవారు ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ కమిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి తర్జమా విషయంలో బైబిల్ని ఇక్కడనే ఈ ప్రాంతంలోనే తర్జమా చేశారన్న ఒక ఇన్ఫర్మేషన్ హిస్టరీ మనకు కలిగి ఉన్నాం మేము. అంటే ఇంత గొప్ప సంఘంలో మేము కూడా సభ్యులైనందుకు మాకు దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. మాకు ఈ సంఘంలో కూడా యవనస్తుల విభాగం కానీ, స్త్రీల మైత్రి కానీ, సండే స్కూల్ విభాగం కానీ అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. అనేక సంవత్సరాలుగా ఇక్కడ పరిచయం జరుగుతున్నది. అలాగే ఈ చర్చిలో ఒక గొప్ప విషయం ఏంటంటే 200 సంవత్సరాలు కలిగిన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో ఇది ఒక్క చర్చి మాత్రమే మొదలైంది. ఈ చర్చితోనే మొదలైనది. అలాగే సౌత్ ఇండియాలో ఏదైతే ఉందో తర్వాత ఫస్ట్ మలబార్లోను, తర్వాత ఈరోడ్లోను, చెన్నైలోను 3 చర్చిలు అయిపోయిన తర్వాత 4వ చర్చిగా ఈ చర్చి కట్టబడినది. ఈ చర్చి ద్వారా ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ చర్చి వెనకాలనే ఒకప్పుడు ఓల్డ్ డ్రీమ్స్ అని హాస్పిటల్ ఉండేది. హాస్పిటల్కి వచ్చిన రోగులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థించుకొని చాలామంది స్వస్థ పొందినట్టుగా, కొన్ని అద్భుతాల కార్యాలు జరిగినట్టుగా చాలామంది మా పెద్దవాళ్ళు మాకు తెలియజేసేవారు. సో ఇలాంటి సంఘంలో మేము కూడా సభ్యులుగా ఉండటం మాకెంతో ఆశీర్వాదం.